ఇక టాప్ 4 న్యూస్ డీటెయిల్స్లోకి వెళ్తే మంత్రులు అధికారులు చెబుతున్న లెక్కలన్నీ ఉత్తవే, లెక్కల్లో చాలా చూపిస్తున్నారు, కానీ ఫీల్డ్ మీద చూసే పరిస్థితి భిన్నంగా ఉన్నది. ఇది శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట. రాష్ట్ర విద్యాశాఖ పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏడాది నుంచి మొత్తుకుంటున్నా కదలిక లేదని చెబుతూ తన స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పరిస్థితిని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా ఆ శాఖ అధికారులకు చెప్పినా, లెటర్లు రాసినా ఇప్పటి వరకు ప్రోగ్రెస్ లేదని వాపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అందుకే కొత్త అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో జరగకపోగా డ్రాపౌట్లు కూడా పెరుగుతున్నాయన్నారు. పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు అక్కడే ఆగిపోయాయని, తన స్వగ్రామంలో పిల్లలు రోజు చెట్ల కింద కూర్చుంటున్నారని గుర్తు చేశారు. చలికాలంలో వారు ఎలా ఉండగలరని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఏదైతే తెలంగాణ విద్యాశాఖకు సంబంధించి ఏదైతే శాసన మండలి చైర్మన్ స్వయంగా గుత్తా సుఖేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు మండలి సాక్షిగా, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, మొత్తానికి ఏదైతే తన ఊర్లో తన నియోజకవర్గం పరిధిలో స్కూల్కి సంబంధించి చాలా లెటర్లు రాసినా కూడా విద్యాశాఖ రెస్పాన్స్ లేదని చెప్పేసి సుఖేందర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలి అసలు? మంత్రులు అధికారులు చెప్తున్న లెక్కలన్నీ ఉత్తి మాటలే, లెక్కల్లో చాలా చూపిస్తున్నారు, కానీ ఫీల్డ్ మీద చూస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉన్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విద్యాశాఖ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏడాది నుంచి ఎన్నిసార్లు వినతినిచ్చినా కానీ, ఎన్నిసార్లు మొత్తుకున్నా కానీ తన స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పరిస్థితిని వివరించాలని ముఖ్యమంత్రి సహా అధికారులను ఎవరు కలిసినా, ఎన్ని లెటర్లు రాసినా ఇప్పటి వరకు ప్రోగ్రెస్ లేదని కూడా వాపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గత ప్రభుత్వం అటు మన ఊరు మనబడి అనే పథకం ప్రవేశపెట్టింది. అందులో భాగంగా దాదాపు ప్రభుత్వ పాఠశాలల్లో 12 రకాల పనులను చేపట్టింది. అయితే వాటికి సంబంధించిన బిల్లులు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అవి చెల్లించడం లేదు. ఇంకా దాదాపు 360 కోట్ల వరకు ఈ నల్గొండ సంబంధించి మంజూరయ్యాయి. వాటికి సంబంధించి కాంట్రాక్టర్లు పనులు చేశారు, కానీ ఆ పనులు వర్క్ చేసిన ఏజెంట్లకు సంబంధించి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది కాలం నుంచి కూడా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కానీ ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ లేదని కూడా ఆయన మండలి వేదికగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై, విద్యాశాఖ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇటు విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కూడా పెరుగుతా ఉన్నాయి. కొత్త అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో కూడా జరగలేదన్నారు. ఇక 2024-25 సంవత్సరానికి సంబంధించి దాదాపు 18.5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో ఉంటే 36 లక్షల మంది ప్రైవేట్ స్కూళ్లలో ఉన్నాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా కానీ మన ఊరు మనబడి పథకానికి కింద పనిచేసిన కాంట్రాక్టులకు సంబంధించి బిల్లులు వెంటనే చెల్లించాలి, వాటిని ఆదుకోవాలని మండలి వేదికగా గుత్తా చైర్మన్ స్పష్టం చేశారు. థ్యాంక్ యూ మహేష్.